నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అన్వేష్ కి సంబంధించి సజ్జనార్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రెషర్ వస్తూ ఉంది అందరి నుంచి కూడా, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అరెస్ట్ అని చెప్పేసి ఒక పక్క అంటూ ఉన్నారు థాయిలాండ్ లోని, బట్ ఇంకొక పక్క ఏమో ఇన్స్టా ఐడీస్ వీటన్నిటి కోసం కూడా కంప్లైంట్ మొత్తం రైజ్ చేశారు పోలీసులు. అసలు అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది సార్? నిజంగానే కేసు ఫైల్ అయ్యి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు సీరియస్ గా రంగంలో దిగారని చెప్తున్నారండి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 10 కేసులు పెట్టారు. ముఖ్యంగా ఫస్ట్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయ్యి వైజాగ్ లో కేసు పెట్టారు. దాని తర్వాత నిన్న ఖమ్మంలో కేసు పెట్టారు. తర్వాత కరాటి కళ్యాణ్, ఆమె కూడా బీజేపీ నాయకురాలు, ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పంజాగుట్ట పోలీసులు ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. సెక్షన్లు బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ ఈ రెండింటి కింద పెట్టారు. సో ఆమె కూడా చెప్పింది వీళ్ళు ఇప్పుడు నోటీసులు సర్వ్ చేస్తారు, దాని తర్వాత అతను రిప్లైని బట్టి నెక్స్ట్ ఇది ఉంటుందని. ఈ లోపల సజ్జనార్కి అందరూ ట్యాగ్ చేశారు. ఎందుకంటే సజ్జనార్ గతంలో ఇతన్ని పొగుడుతూ వీడియో చేయడం, ఇంటర్వ్యూ లాగా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే బెట్టింగ్ యాప్లకి సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తుంటే సజ్జనార్ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న సైజు ఉద్యమం లేవదీశాడు. ఆ ఉద్యమంలో అంతకు ముందు నుంచి కూడా ఈ అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆ అబ్బాయి కూడా వీడియోలు చేయడం, పోరాటం, సోషల్ మీడియాలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది అన్వేష్ చేశాడు. అందువల్ల సజ్జనారు ఒక మంచి గోల్కి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని అభినందించి అతనితో మాట్లాడాడు. సో ఇప్పుడు అదే సజ్జనారు మరి వాడు ఇప్పుడు నువ్వు మెచ్చుకున్న వ్యక్తే ఇప్పుడు చూడండి ఎలా బూతులు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద పెద్ద వాళ్ళనంతా కూడా ఆయన వాడు ఎట్లా తిరుగుతున్నాడు, ఇవన్నీ చూసే నువ్వు ఎలా గమ్మునుండవు అని సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే సజ్జనార్ ఈ మధ్య సిపిఐ అయ్యాడు కాబట్టి ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. మొన్న December 31 కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన మాట్లాడారు. సో అందుకని నువ్వేం ప్రతి దాంట్లో దూరిపోయి నీతులు చెప్తావు, మరి నువ్వు మెచ్చుకున్న అన్వేష్ గాడు ఇలా మాట్లాడుతుంటే నువ్వెందుకు గమ్మున ఉన్నావని సజ్జనార్ని ఇది చేశారు. దాంతో ఇప్పుడు సజ్జనార్కి కూడా ప్రెజర్ పెరిగింది. ఖచ్చితంగా అతన్నేమి అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే కాబట్టి సజ్జనార్ రంగంలో దిగాడని చెప్తున్నారు. సో ఇప్పుడు 2 వార్తలు వస్తున్నాయి. ఒకటి, ఈ అబ్బాయి ప్రజెంట్ మలేషియాలో ఉన్నాడు. ఎందుకంటే నిన్న మొన్న కూడా న్యూ ఇయర్కి మలేషియాలో వెళ్ళి మలేషియాలో వీడియోలు తీసి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ దాని ముందు నిలబడి అబ్బాయి వీడియోలు తీశారు. అది లెంగ్త్ వీడియో పెట్టాడు, షార్ట్లు కూడా పెట్టాడు. అక్కడ ఎక్కువగా తమిళనాడు నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ గురించి అంతా కూడా అక్కడ చెప్పాడు. సో ఇప్పుడు అందుకని మలేషియాలో ఉన్నాడనేది అర్థమైంది కాబట్టి మలేషియా పోలీసుల్ని వీళ్ళు కాంటాక్ట్ చేస్తే మలేషియా పోలీసులు వెళ్ళి అతను పట్టుకున్నారు అనేది చెప్తున్నారు. రెండవది, ఆల్రెడీ ఇన్స్టాగ్రాము తర్వాత యూట్యూబ్ కూడా ఇతని ఐడి డీటెయిల్స్ మొత్తం ఇవ్వమని నోటీసులు పోలీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చినప్పుడు ఈ దేశ చట్ట ఆల్రెడీ అతని మీద ఐటీ యాక్ట్ ఇవన్నీ ఉంది కాబట్టి అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 2 రకాల పరిణామాల్ని అన్వేష్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి, అరెస్ట్ చేసి కానీ ఇండియాకి తీసుకెళ్తే అతను ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటికి రాడు. ఎందుకంటే అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ అవుతాడు. కాబట్టి అతనికి బెయిల్ త్వరగా రాదు. కనీసం 6 నెలల నుంచి 1 year జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపల జనం కూడా బయట తిరిగితే కొట్టే పరిస్థితి కూడా ఉంది. అతని మీద ఇంత తీవ్ర వ్యతిరేకత ఎవరి మీద ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అంటే ఈడ్చుకురండి అని నడివీధిలో అతన్ని కట్టేసి కొట్టాలని ఇలా రకరకాలుగా అతని మీద రెచ్చిపోతున్నారు. సో అదంతా అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెండవది, అంటున్నాడంటే మీరు ఎంతమంది విత్డ్రా అయితే అవ్వండి, ఎందుకంటే దాదాపు ఒక 10 లక్షల మంది అతని నుంచి విత్డ్రా అయిపోయారు. అంటే అన్సబ్స్క్రైబ్, అన్ఫాలోయింగ్ వచ్చేసారు అన్నిట్లో కలిపి. అంటే నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు, 2 యూట్యూబ్ ఛానళ్ళు, అవి కాకుండా ఇన్స్టాలో నా అన్వేషణ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటన్నిటిలో చాలామంది వచ్చేసారు. కాకపోతే ఇప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు. 20 లక్షల పైన యూట్యూబ్ 2 ఛానల్లోనూ కలిపితే 40 లక్షల వరకు ఉన్నారు. దీంట్లో కూడా 1.4 ఉన్నారు, అంటే 14 లక్షలు ఇన్స్టాలో ఉన్నారు. అతను ఏమంటున్నాడంటే మీరు అందరూ వెళ్ళిపోయినా నాకేం ఇబ్బంది లేదు, నేను వేరే ఛానల్ పెట్టుకుంటా, హిందీలో పెట్టుకుంటా, ఇంగ్లీష్లో పెట్టుకుంటా అంటున్నాడు. కానీ ఇప్పుడు యూట్యూబ్ బ్యాన్ చేసిందంట అతన్ని.
ఇంకా ఏ రకంగానూ అతను యూట్యూబ్లోకి ఎంటర్ కాలేడు. సోర్స్ అనేది ఇంకా సో అక్కడితో ఎందుకంటే అతను ఇప్పుడు యూట్యూబ్లో మన ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, ప్యాన్ ఇవ్వాల్సి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, బ్యాంక్ మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అన్ని. కాబట్టి అది కుదరదు. ఉమ్, అట్లాగే ఇన్స్టాకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. సో ఇన్స్టాలో కూడా బ్యాన్ చేస్తారు. అట్లా బ్యాన్ చేసినప్పుడు సోషల్ మీడియాలో చేయలేరు. ఉమ్, కాకపోతే అప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే అతను వేరే వాళ్ళ ఐడితో క్రియేట్ ఉమ్, చేసుకొని ఆ, పెట్టుకోవచ్చు. ఉమ్, అప్పుడు మళ్ళీ రిపోర్ట్లు కొట్టి మళ్ళీ చేయాలి. ఇప్పుడు రిపోర్ట్లు కూడా నాకు తెలిసి కనీసం కొన్ని లక్షల మంది రిపోర్ట్లు ఉమ్, కొట్టారు ఇతనికి. రిపోర్ట్లు కొట్టడం వల్ల కూడా అతనికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా నోటీసులు వెళ్ళిపోయి ఉంటాయి. వాటికి సమాధానం ఇవ్వాలి అతను. వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు కాబట్టి ఉమ్, కొంత టైం తీసుకుంటారు. కానీ వాళ్ళు పోలీసులు ఒకవేళ వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇతను బ్యాన్ చేయమని చెప్తే ఇమీడియట్‌గా బ్యాన్ చేస్తారు. లేదంటే ఇన్ని లక్షల మంది నీకెందుకు రిపోర్ట్ కొట్టారు అనేది అతన్ని ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. ఉమ్, ఇతను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటది యూట్యూబ్ ఛానల్‌కి, ఇన్‌స్టాకి. ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై చేయకపోతే ఇతన్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ అనేది ఫస్ట్ 3 నెలలు అలా చేస్తారు. ఉమ్, దాని తర్వాత పర్మనెంట్‌గా కూడా బ్లాక్ చేసే అవకాశాలున్నాయి. ఉమ్. అట్లాంటప్పుడు అతని ముందున్న కర్తవ్యం ఏంటి, ఎవరినో ఒక ఫ్రెండ్‌నో లేకపోతే ఎవరినో ముందే పట్టుకొని ఆ, వాళ్ళ ఐడీ పేరుతో క్రియేట్ చేసుకొని అదొక పద్ధతి ఉంది. అతనికి ఆల్రెడీ 7,00,00,000 బ్యాంక్‌లో ఉందని అతనే చెప్పాడు. ఆ, కాబట్టి బినామీ ఎవరో ఒక ఫ్రెండ్స్ ఫైనాన్షియల్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు కాబట్టి బెనామీ పేరుతో ఐడీలు క్రియేట్ చేసుకొని చేసేయొచ్చు. ఉమ్, కాబట్టి అతనికి ఫైనాన్షియల్‌గా పెద్ద ఇబ్బంది లేదు ఉమ్, దీనివల్ల. కానీ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతను కేసులను ఎదుర్కోవాల్సి ఉంటది. ఇప్పుడు ఐబొమ్మ రవి ఉమ్. అతను ఎంత తెలివైనోడైనా చట్టం ముందు తెలివైన ఒక వాడు. రకంగా ఈ అన్వేష్ కన్నా 100 రెట్లు మేధావే మామూలుగా అయితే అతను కూడా. ఇతను ఒక డిఫరెంట్ సెగ్మెంట్, అతను ఒక డిఫరెంట్. ఇతనికి అన్వేష్ కన్నా ఇంటెలిజెన్స్ ఐక్యూ లేదు. అతనికి 2 అది కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఐక్యూ ఉంది, ఇంటెలిజెన్స్ ఇది కూడా ఉంది. అలాంటోడే పట్టుబడాల్సి ఎమోషనల్ వచ్చింది. ఇంటెలిజెన్స్ ఉంది, ఐక్యూ ఉంది. 2 ఉంది అతనికి. అయినా అతను దొరికాడు. అవును. అంటే ఎక్కడ ఒక్కోసారి మన అహంకారం అనేది ఉంటది కదా! ఒక అంటే పాయింట్ ఆ! వదిలేస్తుంది ఎక్కడో చోట. అది మన దీన్ని ఇది చేస్తుంది. ఉమ్, సో అతను కూడా పోలీసులు రెచ్చగొట్టడమే అతను చేసిన తప్పు. ఉమ్. అంటే పోలీసులకి వార్నింగ్‌లు ఇవ్వడం. అది 'పుష్ప 2లో చెల్లుబాటు అవుతుందేమో గానీ బయట ఆ, అవ్వదు. బయట ఎందుకంటే సిస్టమ్ కంటే ఎప్పుడైనా ఎంత గొప్పోడైనా ఇండివిడ్యువల్ అనేవాడు సిస్టమ్‌తో పోలిసినప్పుడు వీక్. ఉమ్, అవును, సిస్టమ్‌తో ఇండివిడ్యువల్ పెట్టుకున్నప్పుడు కష్టమవుతుంది. అవును. ఆహ్, సిస్టమ్ నీ వైపు ఉంటేనే జరుగుతుంది తప్ప సినిమాల్లో చూపిస్తారు ఖచ్చితంగా ఇండివిడ్యువల్ ఏదో ఒక గొప్పోడే. సపోర్ట్ కావాల్సి ఉంటుంది సపోర్ట్ అలాంటోడికి. సిస్టమ్ ఉండాలి. అవును. మహా సీఎంలు, పీఎంలే సపోర్ట్ సిస్టమ్‌ని లేకపోవడం వాడుతున్నారు. వల్ల ఏమవుతున్నారు, జగన్‌ని చూసాము, కేసీఆర్ అవును. పరిస్థితి చూసాము, కేజ్రీవాల్ చూసాము. వీళ్ళకంతా సపోర్ట్ సిస్టము తగినంత లేదు. అవును. సో, కాబట్టి ఇప్పుడు మలేషియాలో అతను అరెస్ట్ అయ్యే అవకాశాలైతే బలంగానే ఉన్నాయి. ఉమ్, ఖచ్చితంగా ఈ రోజో రేపో అతను అరెస్ట్ అయ్యే ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేశారు. ఉమ్, సజ్జనార్ అయితే కూడా దీని మీద ఎందుకంటే అతనికి ఇప్పుడు దీంట్లో అతన్ని అరెస్ట్ చేస్తే సజ్జనార్ హీరో అవుతాడిక్కడ. అవును. సో, లేకపోతే సజ్జనార్ మీద తీవ్ర విమర్శలు పెరిగిపోతాయి. ఇంక వచ్చేస్తాయి. సజ్జనార్ ఏమి చెప్పినా ఎవడు వినడు. మంచి చెప్పినా వినడు. అవును. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ మంచి ఆల్ ఆ! అన్నట్టు పట్టుకోలేకపోయావు. పట్టుకోలేకపోయారు. ఆల్రెడీ సజ్జనార్ మీద వ్యతిరేకత వచ్చింది. అవును. మొన్న మా తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ కూడా సజ్జనార్‌కి యాంటీగా ఇచ్చేశారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు సజ్జనార్ మళ్ళీ తన వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నా అతను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సజ్జనార్‌కి ఏముంటది, అతని పట్ల కన్సర్న్ ఎందుకుంటది? అవును. అవసరం ఏం అవును. లేదు గదా! ఉమ్, కాబట్టి వీళ్ళు చేసే అవకాశాలైతే ఉన్నాయి. అవును. అతను ఇప్పుడు దానికేం చేస్తున్నాడంటే అతను దాన్నేమంటారు, ఒక సింపతి క్రియేట్ వీడియోలు చేసుకొని ట్రై క్రియేట్ చేసి. చేస్తున్నాడు. అంటే మా అమ్మ నాన్న కష్టాలున్నాయి. అవును. నేను చదువుకున్నాను. చదువుకోవడం లేటెస్ట్ వీడియో అదే అన్నమాట. అవును. చదువుకోవడం వల్ల చూడండి నేను మా ఫ్యామిలీని అంతా కాపాడు, చదువు ఇంపార్టెన్స్ అది డైవర్ట్ చేసే పనిలో అని పడ్డాడు. చెప్పడం. తను ఎంత భక్తుడో చెప్పడం. ఇవన్నీ చేసుకుంటున్నాడు. ఉమ్. నేనెంత గొప్ప హిందువుని అని చెప్పడం. సార్ ఇవన్నీ. అప్పుడే నెగిటివ్ పెడుతున్నాడు. మళ్ళీ ఇంకొక అరగంటకి పాజిటివ్ పెడుతున్నాడు. అంటే కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నాడు ఆడియన్స్‌ని గూడా. అదే. అతను ఏందంటే మేజర్‌గా అతనికి ఉన్నది ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడ్డాలనేది అతనికి కన్‌ఫ్యూజ్ అయిపోయింది. అవును. అవును. ఎందుకంటే వేరే ట్రావెలర్స్ గూడా అతని మీద రవి ట్రావెలర్ హ్మ్. ఇలాంటోళ్ళు ఆల్రెడీ వాళ్ళందరిని ఉన్నారు. కూడా ఇతను బండబూతులు తిట్టి హత్య చేశాడు. హ్మ్. ఒకప్పుడు వాళ్ళ మీద రిపోర్ట్‌లు కొట్టి అవును. ప్రతి ట్రావెలర్‌ని ఇతను బిగినింగ్‌లో ఉపయోగించుకొని తర్వాత వాళ్ళ మీదకి అటాక్‌కెళ్ళాడు. హ్మ్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యునైట్ అయ్యి ఇతన్ని అవును. ఆహ్, చేస్తారు. హ్మ్. ఎప్పుడైనా మనం అదేదంటారు కదా! మన కాఫిన్‌లో ఇంకొక ములుకు దిగగొడతారు అంతే. మనం చనిపోతే. అందువల్ల మనం ఆహ్, సక్సెస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే సక్సెస్ క్రియేట్స్ ఎనిమీస్ అంటారు మామూలుగా. హ్మ్. హ్మ్. నువ్వు సక్సెస్ అయితేనే నీకు ఎనిమీలొస్తారు. అవును. పుట్టుకొస్తారు. అలాంటిది జాగ్రత్తగా లేకపోతే
సక్సెస్ అయిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పబ్లిక్ లో ఉండేటప్పుడు వాళ్ళ మాటలు గాని, వాళ్ళ వ్యవహారం గాని చాలా ఆచితూచి ఉండాలి. ఈ 2 వీళ్ళిద్దరూ కూడా అనసూయ గాని, నాన్వేష్ కూడా ఇక్కడ ఇప్పుడు పొరపడ్డారు. కొత్తగా మాధవీలత కూడా యాడ్ అయింది సార్ వీళ్ళతో పాటు. మాధవీలత ఆవిడ మళ్ళా కొత్త వీడియో పెట్టింది. హ్మ్. కంప్లైంట్ ఉంది. దానికి అదే రెస్పాండ్ అదే. అవ్వలేదు. కానీ వీడియో మాత్రం ఫేస్‌బుక్ లోని మీకు చేతనైతే రాముడిని, కృష్ణుడిని అన్నోళ్ళని పట్టుకోండి. అదేలే. ఇప్పటికి సేమ్ అదే ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఓకే. సార్ ఇందులో ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆయనకేంటంటే ఇప్పుడు అన్వేష్‌కి మనీ ఉందనే ఒక ధైర్యం బాగా ఉంది. వీళ్ళందరూ పోయిన ఇంత క్యాష్ ఉంది అని. ఒకవేళ కంప్లెయింట్ రైజ్ అయితే అకౌంట్స్ ఏమైనా బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందా? మనీ ట్రాన్సాక్షన్స్ వైస్? మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఉండాలి. అంటే హ్మ్. ఫ్రాడ్ జరిగినట్టుగా. జరిగినట్టుగా ఉండాలి. ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఓకే. అది గాని ఉంటే అతనికి అప్పుడు మనీ కూడా సీజ్ చేస్తారు. ఇప్పుడు ఆ హ్మ్. అబ్బాయిది ఐబొమ్మ రవిది 3,00,00,000 సీజ్ చేశారు. హ్మ్. అలాగా ఆ అబ్బాయిది సీజ్ చేస్తారు. ఏదేమైనా ఆ అబ్బాయి ఇబ్బందులు సీరియస్‌గా ఎళ్ళే వరకు తెచ్చుకోకుండా ఉంటే తెచ్చుకో బెటరు. అయ్యేటట్టుగా అనిపిస్తూ ఆ! ఉంది మరి. పబ్లిక్ రియాక్షన్. థాంక్ యూ సార్.